నమస్తే AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ఇక్కడ మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా వృత్తి పురపాలక సంఘంలో బకాయిలకు శుభవార్త అన్నారు. బకాయిదారుల కంటే మరి గృహాలు నిర్మించుకునేటువంటి వాళ్ళు మరి ఇంటి శిస్తు కట్టలేదని బకాయిదారుల కింద మున్సిపాలిటీ అధికారులు చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా కానీ వాళ్ళు నిన్నటి రోజు మార్చి 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46 ప్రకారంగా మరి ఈ నెలాఖరులోగా మరి ఇంటి శిస్తు పూర్తి స్థాయిలో చెల్లిస్తే అప్పటి వరకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మధ్య విధించినటువంటి వడ్డీని అందులో 50% తగ్గిస్తామని మరి ఆశ చూపారు మున్సిపల్ అధికారులు. ఈ నేపథ్యంలో వాళ్ళు బకాయిలు పడినటువంటి ఆయా ఇంటి యజమానులు, కుళాయి కనెక్షన్ కలిగినటువంటి యజమానులు మరి ఆయా మొత్తాలను చెల్లించి మరి సహకరించాలని చెప్పి పురపాలక సంఘం కమిషనరుతో పాటు చైర్పర్సన్, వృత్తి పురపాలక సంఘం వారు మరి ఒక ప్రకటన విడుదల చేశారు. ఏది ఏమైనా మరి ఆయా సచివాలయాలతో పాటు మరి మున్సిపల్ కమిషనర్ కూడా మరి సచివాలయాల పరిధిలో పర్యటిస్తూ ఇంటి శిస్తులు పూర్తిగా చెల్లించాలని చెప్పి డోర్ టు డోర్ కూడా వెళ్తున్నారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం భారీ ఎత్తున అంటే 25, 26 సంవత్సరానికి భారీ ఎత్తున వసూలు చేస్తున్నట్టు, టార్గెట్కి మించి చేసినట్టు